ఒక్కటే ఈరోజు చెప్పదలిచాను, యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి మీరు యేసు రక్తం వలన, ఆ యేసు ఇచ్చే వాటర్ నీళ్ళు వలన, జీవజలం వలన మాత్రమే మీరు నూతన సృష్టిగా మారగలుగుతారు. యేసుక్రీస్తుకు వధువుగా నిలబడగలుగుతారు. కాబట్టి యేసు వచ్చే ఈ దినాల్లో మీరు పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టకపోతే ప్రభు రాకడ విడువబడతారు. ఈ లూకా సువార్త 21:34-36 ప్రభు అంటున్నాడు, ఎల్లప్పుడూ మెలుగు కలిగి ప్రార్థన చేయండి అంటున్నాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కృప మీకు తోడుగా నీడగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మీకు మీరే ఏమి చేయలేరు కాబట్టి ఎవరైతే ఆయన సహాయాన్ని వెతుకుతున్నారో మీ అందరి పక్షముగా దేవుడు మీకు సహాయం చేస్తానని, మేలు చేస్తానని, మీ దుఃఖ దినాలని సమాప్తం చేస్తానని ప్రభు చెప్తున్నాడు. రాబోతున్న దినాల్లో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. మీరు చూడండి, దేవుని మహిమ మీ మీద ఉదయించటాన్ని మీరు చూడబోతున్నారు. ఒక బలమైన గొప్ప అద్భుత కార్యం మీ జీవితంలో జరగబోతున్నాయి. గడిచిన కొన్ని దినాలుగా మనము ఆదికాండ 1వ అధ్యాయం గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని పాటు దేవుడు ఆదామును అవ్వాను సృష్టించాడని ఆదికాండ 1వ అధ్యాయం 26-28 రాయబడి ఉంది. అయితే 2వ అధ్యాయంలో మాత్రం ఆదామును ఎలా చేశాడో అలాగే అవ్వను ఎలా చేశాడో మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇప్పుడు అవ్వను ఎలా తయారు చేశాడనే విషయం పైన నేను కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాను. ఆ ఆదాము యొక్క ప్రక్కటి ఎముకల నుండి ఒక ఎముకను తీసి మరి అవ్వను తయారు చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ పక్కటి ఎముక నుండి ఎలాగైతే ఆ అవ్వను దేవుడు తయారు చేస్తాడో అలాగే సంఘమని ఆ స్త్రీని కూడా దేవుడు అదే క్రమంలోనే తయారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం మీరు చూస్తే దేవుని బిడ్డలారా, ఒక సైనికుడు వచ్చి యేసు యొక్క ప్రక్కటి ఎముకల్ని ఈటతో పొడిచినట్టుగా, అప్పుడు రక్తము నీళ్లు వచ్చినట్టుగా కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. దేవుని బిడ్డలారా, ఆదాము మొట్టమొదటి ఆదామును అవ్వ కోసం తీసినప్పుడు కూడా బ్లడ్ వచ్చి ఉంటాయి. సో అదే బ్లడ్ ఇప్పుడు 2వ ఆదాము యేసుక్రీస్తు నుండి వస్తున్నాయి. బ్లడ్ దేన్ని చూపిస్తుందంటే దేవుని బిడ్డలారా, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో రక్తం చిందించబడకుండా విమోచన లేదని రాయబడి ఉంది. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలు మరి బయటికి వచ్చినప్పుడు 2 కార్యాలు చూస్తారు. ఒకటి, రక్తం చిందించబడటాన్ని చూస్తారు. అక్కడే వాళ్ళకు విడుదల ప్రారంభమైంది. అక్కడే నూతన జీవితం ప్రారంభమైంది. అవును, ఆ నిర్గమకాండ 12వ అధ్యాయం 1-10 వచనాలు చదివితే యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి విడుదల చేయడానికి ఆయన బ్లడ్నే వాడుకున్నాడు, గొర్రెపిల్ల రక్తాన్ని వాడుకున్నాడు. ఆ గొర్రెపిల్ల రక్తం బట్టి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత కొద్ది దినాల్లోనే దాహం వేసింది. ఎడారిలో ప్రయాణం కొనసాగించబడ్డాయి. అప్పుడు ఒక బండను దేవుడు నిలబెట్టి ఆ బండను కొట్టమన్నాడు. ఆ మోసే కొట్టినప్పుడు అప్పుడు నీళ్లు వచ్చినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1-4 వచనం. ఆ బండ ఎవరో కాదు, యేసుక్రీస్తు అని అక్కడే రాయబడి ఉంది. సో దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశం చేరటానికి దేవుడు బ్లడ్ని, వాటర్ని వాడుకున్నట్టుగా మన రక్షణ కోసం మన పరలోక కానాను చేరి ఆయనకు ఒక వధువుగా తండ్రి సన్నిధిలో నిలబడి నిమిత్తము అదే బ్లడ్ను, అట్లానే బ్లడ్ని, వాటర్ని దేవుడు వాడుకున్నాడు. అది యేసు నుండి వచ్చింది. బ్లడ్ అనేది విమోచనానికి గుర్తుగా ఉంది, విడుదలకి గుర్తుగా ఉంది. ఆ వాటర్ అనేది లైఫ్కి గుర్తుగా ఉంది. మనం ఒక కొత్త బేబీని అక్కడ మనం చూస్తున్నాం, కొత్త వ్యక్తిని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డారా, యేసుకు మనము సాటిగా నిలబడలాగిన, యేసు యొక్క వధువుగా నిలబడలాగిన దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి దీవించి మనల్ని ఆయన ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాడు.
ఒకటే ఈరోజు చెప్పదలించాను, యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి మీరు యేసు రక్తం వలన, ఆ యేసు ఇచ్చే వాటర్ నీళ్ళు వలన, జీవజలం వలన మాత్రమే మీరు నూతన సృష్టిగా మారగలుగుతారు. యేసుక్రీస్తుకు వధువుగా నిలబడగలుగుతారు. కాబట్టి యేసు వచ్చే ఈ దినాల్లో మీరు పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టకపోతే ప్రభు రాకడలో విడువబడతారు. ఈ లూకా సువార్త 21:34-36 ప్రభు అంటున్నాడు, ఎల్లప్పుడూ మెలుగు కలిగి ప్రార్థన చేయండి అంటున్నాడు. దేవుడి మాటను దీవించగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి బలపరిచి వర్ధుల చేయమని అడుగుతున్నాను. దుష్ట శక్తుల పారదలమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే తాకండి, ఆశీర్వదించండి. నీ అద్భుతమైన కార్యాలు జరిగించమని, బలపరచమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం దేవుడిచ్చిన వాగ్దానం. దేవుడి వాగ్దానాన్ని ఆశీర్వదించండి.